రాజేష్తో ఫస్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు నా అంతటా నేనే వెళ్ళి, సార్ నేను బయట మ్యూజిక్ చేయలేదు, రాజేష్తో మీరు సినిమా చేస్తున్నారంటే మీ పిల్లలు నా పిల్లలతో సమానం, ఒకవేళ మీరు కావాలంటే నేను మ్యూజిక్ అన్నా చేస్తాను, స్క్రిప్ట్లో కూడా కూర్చుంటాను సార్ అని కూడా చెప్పాను నేను. ఎందుకంటే సక్సెస్ ఇవ్వాలి, మన ఇద్దరిలో ఎవరు ఫెయిల్ అయినట్టే, ఫెయిల్ అవ్వకూడదు సార్, సక్సెస్ ఇవ్వాలి. అలాగే నేనే స్వయంగా ఆయన ఇంటికి వెళ్ళి మరీ అడిగాను. దానికి చలపతిరావు గారే సాక్ష్యం. పిల్లలిద్దరూ కూడా చాలా మంచి మంచి సక్సెస్లు ఈ బ్యానర్లో ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈవీవి సత్యనారాయణ గారు ఇస్ వెరీ వెరీ క్లోజ్ టు అస్ యాజ్ అ ఫ్యామిలీ. అంటే నాకు ఆనా పెళ్ళంటప్పుడు హీ స్టార్టెడ్ and then we did Indrudu Chandrudu together, and then Prem Kaidi and lot of other things. He's been very very close, and there are a lot of stories to tell, but I don't know how to tell all those things here. I really wish him and his family, Naresh also started off with us, and even Rajesh did with us, and I wish that family success always. God bless. Thank you sir, thank you so much. So ika mana Bandipotu audio lo second song launch ki velabotram. సో సెకండ్ సాంగ్ లాంచ్ చేయడానికి ఇప్పుడు గెస్ట్లను వేదిక మీదకి పిలవాలి. బ్రహ్మానందం గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. సో ప్లీజ్. సో టైటిల్ సాంగ్ ఆఫ్ బందిపోటు ఇప్పుడు మనం వినబోతున్నాము. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా హాస్య బ్రహ్మ మన బ్రహ్మానందం గారు విచ్చేశారు. వారికి సాదర స్వాగతం. లెట్స్ వెల్కమ్. ఒక్కసారి గట్టిగా ఏది ఏది ఇందాక రాజేంద్ర ప్రసాద్ గారు చెప్పారు, అది కాస్త దృష్టిలో పెట్టుకొని మళ్ళీ చెప్తున్నాను. అది వెల్ ఐ ఆల్సో ఇన్వైట్ ఆన్ స్టేజ్ ప్రొడ్యూసర్ జెమిని కిరణ్ గారు. చూసారా నరేష్ గారు, ఎంతైనా మీరు పంపిస్తేనే వచ్చారు. ఏది ఏమైనా సంతోషం, కిరణ్ గారు స్టేజ్ ఎక్కారు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. బ్రహ్మానందం గారిని మరియు కిరణ్ గారిని కలిసి మొదటి సెకండ్ సాంగ్, ద టైటిల్ సాంగ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. సాంగ్ లాంచ్ ఆల్ ది బెస్ట్. సుంటే కత్తులతో సుంటే జిద్దుతో పోరాడలేరంటే పోతావురా. మంత్రం వే మాటలతో తంత్రం చేయి, చేతలతో ఏం చేత కాదంటే చస్తావురా. ఎలా బతకడం అంటే ఎవరొచ్చి నేర్పాలి. ఈవీవి సత్యనారాయణ గారు మొట్టమొదటి సినిమా చెవిలో పువ్వు. ఆయన చెవిలో పువ్వు సినిమా చేయడానికి ముందు ఇందాక సురేష్ బాబు గారు చెప్పారు, అహనా పెళ్ళింట సినిమా చేశారు. ఈవీవి సత్యనారాయణ గారు మనం అహనా పెళ్ళింట్లో బ్రహ్మానందాన్ని పెడితే బాగుంటుందండి అని చెప్పినప్పుడు కొంతమంది ఆర్టిస్టులు డేట్స్ కుదరక ఏదో మొత్తానికి చిన్న మిరాకిల్ జరిగి నన్ను ఆ క్యారెక్టర్కి రికమెండ్ చేసింది ఈవీవి సత్యనారాయణ గారు. పరోక్షంగా హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ మై ఈరోజు నాకున్న ఈ కెరీర్కి ఆయన రెస్పాన్సిబుల్. సభాముఖంగా వారికి నేను శిరస్సు వంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత ఇవాళ మన నరేష్ చేస్తున్నాడంటే ఆల్మోస్ట్ అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు చేస్తున్నటువంటి, ఇప్పుడు ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు వేరే క్యారెక్టర్స్ చేస్తున్న ఆ ప్లేస్ని ఫుల్ఫిల్ చేసిన వాడు నరేష్. ఆయన వాళ్ళ అబ్బాయి నటించినటువంటి బందిపోటు అనే సినిమా ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి మూవింగ్ ఆన్, ఇదే టైటిల్ సాంగ్ పై డాన్స్ చేయడానికి భూషణ్ డాన్స్ గ్రూప్ రాబోతున్నారు. ప్రదీప్ ఫుల్ స్టాప్ ఇచ్చేసాను, కామా ఇచ్చేసాను, ఇప్పుడు మాట్లాడొచ్చు. ఇంకేం మిగిలింది ఇంకేం లేదు కాబట్టి ఆ డాన్స్ పర్ఫామ్ చేసే టీమ్ ని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మీరందరి చప్పట్ల మధ్యలో లెట్స్ వెల్కమ్ ది డాన్సర్స్ ఆన్ స్టేజ్ ప్లీజ్. జిద్దుతో పోరాడలేరంటే పోతావురా. మంత్రం వే మాటలతో తంత్రం చేయి, చేతలతో ఏం చేత కాదంటే చస్తావురా. ఎలా బతకడం అంటే ఎవరొచ్చి నేర్పాలి.
ఈ వైకుంఠపాళిలో ఆముల్ని దాటి ఒక్కొక్క మెట్టెక్కి పైకి వెళ్ళాలి. ఏం పర్వాలేదనుకుంటే పగవాడే లేడనుకుంటే నీ కర్మ. ఆ పరమాత్ముడైనా నీపై చూపడే జాలి. దొంగల్ని దోచుకోరా దోచుకోరా, దొంగల్ని దోచుకోరా దోచుకోరా. సో టైటిల్ సాంగ్ విన్నాము అండ్ అనదర్ సాంగ్, 2 పాటలు విన్నాము. ఇప్పుడు 3వ పాట వినబోతున్నాము. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా కొంతమంది గెస్ట్ ని ఇన్వైట్ చేద్దాం ఆన్ స్టేజ్. మే వి హ్యావ్ ఆన్ స్టేజ్ పోసాని గారు, ప్లీజ్. పోసాని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. పోసాని కృష్ణమురళి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ సినిమాలో ఒక అద్భుతమైన పాత్ర పోషించారు పోసాని గారు. వెల్కమ్ సార్. నరేష్ గారితో సుడిగాడు లాంటి ఒక మంచి హిట్ ని తెలుగు ప్రేక్షకులకు అందించినటువంటి డైరెక్టర్ భీమ్నేని శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. డైరెక్టర్ దేవి ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం ఫర్ ద నెక్స్ట్ సాంగ్ లాంచ్. దేవి ప్రసాద్ గారిని అలాగే నాగేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్ ఆల్ ఆఫ్ యూ. అతిథులందరినీ కలిసి ఇప్పుడు 3వ పాటని లాంచ్ చేయవలసిందిగా కోరుతున్నాము. థర్డ్ సాంగ్ లాంచ్. పెట్రోమాక్స్ లైటింగు, పట్టు పరుపుల సెట్టింగు, మేజువాణి సెట్టింగ్ ఉంది రారా. ఫారెన్ మందు వెయిటింగు, నాటుకోడి మంచింగు, మామిడి తోపుల మీటింగ్ ఇట్టేసారా. ఏ కన్ను చూడగలేరా, గడి కట్టేసాన్న చీర, నేను నీకే ఎక్కువలాగా చూపిస్తారా. రారా రంగేలి రాజా బాబు, ఆడిస్తారా నీతోనే ఐటమ్ సాంగు. సో ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈవీవి గారితో నేను అలుడా మజాక సినిమా రాశాను, కథామాటలు. తర్వాత తాళి సినిమా రాశాను. ఈ సినిమాకి నాకు చాలా మంచి వేషం ఇచ్చారు ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు. నిజంగా ఇండస్ట్రీకి నేను చాలా రుణపడి ఉన్నా. నన్ను ఎంతగా ప్రేమిస్తున్నందుకు, నన్ను ఎంతగా నమ్మి నాకు వేషాలు ఇస్తున్నందుకు. అందులోనే ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు నాకు ఎంత పెద్ద వేషం ఇచ్చారంటే, ఇందులో నేనే మెయిన్ విలను, నేనే కమెడియన్ను. అవునా? చెప్పారు డైరెక్టర్ గారు, సెకండ్ హాఫ్ మొత్తం మీరే ఉంటారని. అంత పెద్ద వేషం నాకు ఇచ్చారు. కళ్యాణ్ గారు, మీరు నాకు ఇష్టం, కానీ కీరవాణి గారు అంత ఇష్టం కాదు. మీరు కీరవాణి గారి కంటే కూడా మంచి మ్యూజిక్ ఇచ్చిన రోజు ఇదే డాష్ మీద మీకు మంచి గిఫ్ట్ ఇస్తా.